సో ఇప్పుడు మనం వేములవాడలో ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా అని దీనికి పేరుగాంచినది ప్రముఖ పుణ్యక్షేత్రం. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు ప్రస్తుతం డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మా కుసుమ యూట్యూబ్ ఛానల్లో ఒక 10 minutes లో మీకు యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలలో కొన్ని మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ యొక్క పూర్తి వీడియోను చూడండి, మా యొక్క ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. 7-10 దశాబ్దాల మధ్య వేములవాడ చాళుక్యుల రాజధానిగా వెలిగిన ఈ క్షేత్రం చాళుక్యులచే నిర్మించబడినట్టుగా చరిత్ర చెబుతుంది. రాజరాజేశ్వర స్వామి అనగా శివుడు కొలువై ఉన్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరి దేవి సమేతుడై లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో పూర్వం ఉన్నటువంటి టెంపుల్ను ప్రహారీ గోడలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి అనేక రకాల చిన్న చిన్న కట్టడాలు కానివ్వండి అన్ని కూలగొట్టారు. సో మెయిన్ ముఖద్వార గోపురాలు అలాగే లింగం రూపంలో ప్రతిష్ఠించబడినటువంటి ప్రధాన ఆలయాలు మాత్రం అలాగే ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ ఇంటర్నల్ గా చాలా రకాల ఇంకా ఆలయాలు కూడా డెవలప్ చేస్తున్నారు. అక్కడ పిల్లర్స్ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ. మరియు అలాగే ఈ యొక్క ధర్మగుండాన్ని కూడా రిమోడిఫై చేస్తున్నారు. మొత్తం దాని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మధ్యలో గుంట తీసి కూడా దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం. ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కూడా దీన్ని డిస్మెంటల్ చేసేసి అక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టేటువంటి ప్రణాళిక ఉంది. ఈ యొక్క ప్రణాళిక దాదాపుగా సంవత్సరం కొనసాగుతుందని చెప్పారు, కానీ దాదాపుగా 3 సంవత్సరాల ప్రణాళికని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో అనేక రకాల బిల్డింగ్స్ తో ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వేములవాడ అత్యద్భుతంగా నిర్మితం కాబోతుంది. మనం త్వరలో చూస్తాము. ఆ ఎదురుగా కనబడే బిల్డింగ్ కూడా దీన్ని డిస్మెంటల్ చేస్తారు తర్వాత. సో అంచెలంచెలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఈ యొక్క టెంపుల్ సరౌండింగ్స్ లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము కింది నుంచి మనం ఈ దారిలో వెళ్తున్నాము. సో ఇక్కడ ఇంతకు ముందు పెద్ద డాంబర్ రోడ్ ఉండే. సో ఈ పక్క షాపులు కూడా ఇవి తీసేస్తారు. తర్వాత ఈ యొక్క కట్టడాలు కట్టిన తర్వాత కూడా దీన్ని రోడ్డుగా డెవలప్ చేస్తారు. చాలా పెద్ద రోడ్డు. సో చాలా ఇరుకుగా ఉన్నటువంటి ప్లేసులు ఇవన్నీ దుకాణాలు కూడా ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు నడిపిస్తుకుంటున్నారు వాళ్ళు స్థానికులు. సో ఇవి పూర్తిగా పోయేసి ఈ ప్లేస్ లో రోడ్లు రాబోతున్నాయి. సో ఇది మనం గుడికి ముందు భాగానికి వెళుతున్నాము ఇప్పుడు. సో ఇది బస్టాండ్ నుంచి వచ్చినటువంటి దారి, అది ఎదురుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ కూడా డిస్మెంటల్ చేశారు రోడ్డు వెడల్పు కార్యక్రమాలలో. సో ఇది మనం ఫ్రంట్ భాగం వేములవాడ పెద్ద కళాతోరణం ఉండే, దాన్ని కూడా కంప్లీట్ గా కూలగొట్టేసి ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ రైట్ సైడ్ నుంచి పోతే కూడా లోపలికి మనం అక్కడికి చెరువు మీదకి వెళ్ళేటువంటి దారి ఉంటుంది ఇక్కడ. సో ఇది వేములవాడ పుర వీధులు. సో ఇప్పుడు ఈ రకంగా ఉన్నాయి. భక్తులైతే ఇంతకు ముందు ఎలా వచ్చేదో అలాంటి రద్దీ ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమలను భీమేశ్వరం టెంపుల్ కి బదిలీ షిఫ్ట్ చేసి అక్కడ నిత్య అర్చనలు కూడా యథావిధిగా జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాము రైట్ సైడ్ నుంచి వెళ్ళి మనం ఒక బిల్డింగ్ నుంచి వెళ్ళి తీసినటువంటి వ్యూ ఇది. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది, అది అలాగే ఉంది అక్కడ ఉన్నటువంటి చెరువు. సో దానికి సరౌండింగ్స్ లో పార్కింగ్ ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ కనిపించే పిల్లర్స్ ఎంప్టీ ప్లేస్లలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే సత్రాలు, అంటే అత్యాధునిక సదుపాయాలతో కట్టబోతున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ యొక్క టెంపుల్ యొక్క ముఖద్వారము అలాగే ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ పర్పస్ కూడా వాళ్ళు టెంపరీగా నిర్మితం చేసుకున్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉండడానికి. సో ఇది ముఖద్వారము. సో ఇది గోపురం. అది ఈ దూరంగా కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి రకరకాలుగా. సో మరికొద్ది రోజులలో కూడా మనం కొన్ని
కట్టడాలు ఒక మంచి రూపానికి వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో ఇంటర్నల్ గా కూడా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు. సో ఆ టెంపుల్ ఇంటర్నల్ టెంపుల్స్ కూడా ఆ పిల్లర్స్ వేసి కడుతున్నారు. దాని పక్కకు ప్రహారీ గోడ వస్తుంది. సో ఇది టూకీగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు. సో ఇప్పుడైతే భక్తులు లేక వెలవెలబోతుంది. సో పండుగ దినాల్లో, ప్రత్యేకమైన పర్వదినాలలో మాత్రమే ఇక్కడ భక్తజనం రద్దీగా ఉంటుంది. చాలా మంది స్థానికులను కదిలించినప్పుడు కూడా వాళ్ళు ఇదే విషయాన్ని వాళ్ళు వెల్లడించారు. సో 150 కోట్ల బడ్జెట్ తో 3 దశలుగా ఈ యొక్క టెంపుల్ ను అభివృద్ధి చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఈ వీడియోలో కొన్ని గుడి యొక్క కార్యక్రమాలను, డెవలప్మెంట్ కార్యక్రమాలను చూపెట్టడానికి ప్రయత్నం చేశాను. లోపలికి పోనివ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. సో అందుకే బయట నుంచి కూడా కొన్ని కవర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో చేయండి. సో అలాగే మరికొన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో మరొకసారి వేములవాడ వచ్చినప్పుడు మరో వీడియో మీ ముందు ఉంచుతాను. అందరికీ ధన్యవాదాలు.